కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తారు? వక్ఫ్ చట్టాన్ని సవరించాలని కేంద్రం చెప్తుంది, దానివల్ల మంచి జరుగుతుందని చెప్తుంది, కానీ ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి అయితే ఇంకా ముందుకొచ్చి ముస్లింల భూములు లాక్కోవడానికి ఇదంతా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎలా చూడాలి? ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం అండి. మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో అందరి యొక్క అభిప్రాయాలని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. మెజారిటీ నిర్ణయాల పేరుతో మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా, వాళ్ళ హక్కులు వాళ్ళ భద్రతకు భంగం కలిగేటువంటి విధంగా గమనించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వక్ఫ్ భూముల వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఈ రోజున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి ఆందోళనలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాధానాలు ఇచ్చి భరోసా కల్పించి మీ మీ భూములకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా, భూములు అన్యాయకాంతం కాకుండా ప్రభుత్వం కాపాడుతుంది అనేటువంటి, మీ హక్కులు కూడా కాపాడుతుంది అనేటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్లో చేసేటువంటి ఈ చట్ట సవరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ మనోభావాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఆయన లేవనెత్తినటువంటి అంశము ఏమో సహేతుకమైనటువంటి అంశం కాదా? ఇప్పుడు కొన్ని భూములకు సంబంధించినటువంటి రాతపోతలు ఏమీ లేవు అనేటువంటిది అవి ఒక్క పరిధిలో ఉన్నాయి. వాటిని మీరు కాగితాలు చూపిస్తే ఓకే, లేదా కాగితాలు చూపించకపోతే ఏం చేస్తామంటే అన్యాయకాంతం అయిపోతే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనేటువంటి విధంగా ఉంటే, అది ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక ఆస్తి, దాన్ని మీరు అందరికి అన్యాయకాంతం చేసి అందరూ పంచుతామంటే ఎట్ట కుదిరిద్ది అనేది వాళ్ళ ప్రశ్న. అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి ఈ వక్ఫ్ దానికి సంబంధించినటువంటి విషయంలో మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతామని, అదేవిధంగా మహిళల విషయంలో వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. మరి దాన్ని మీరు అతిక్రమించేటువంటి విధంగా మహిళలను కూడా బోర్డులో పెడతామనేటువంటి, ఇవన్నీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి అంశాలా కాదా? ఇప్పుడు బీజేపీ పెద్దలు ఏం చెప్తున్నారు, మేము ఆర్టికల్ 370 వచ్చినప్పుడు ఇలానే గొడవ చేశారు. మీరు ఏం చేశారు? ఒక రాష్ట్ర మొత్తాన్ని జైల్లో పెట్టేసి మొత్తము ఇంటర్నెట్ ఆఫ్ చేసేసి ఇవన్నీ మీకు బలం ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేశారు. తర్వాత ఏం జరిగింది? మొన్న ఎన్నికల్లో మీకు ప్రజలు మీ యొక్క నిర్ణయాన్ని ఆమోదించారా? ఆమోదించలేదు కదా. మీకు ప్రజామోదం అనేటువంటిది ఎన్నికలే కదా మనకి అల్టిమేటంగా మనకు కనపడాల్సినటువంటిది. ఇలాగ అనేకమైనటువంటి మెజార్టీ ఉందనే సిఏఏ విషయంలో చేసుకుంటే అని చెప్పారు. త్రిపుల్ తలాక్ విషయంలో కూడా మీకు మెజారిటీ ఉంది కాబట్టి మా ఇష్టమైనట్టు చేస్తామంటే అది ఏమంటారు అని అంటే, అసలు ఆ మతానికి ఒక ప్రత్యేకత, ఈ మతానికి ఒక ప్రత్యేకత, ఇదేంటంటే కాంగ్రెస్ అలా అంటదని అంటే, మనం రాజ్యాంగంలో రాసుకున్నాం ఆ విధంగా ఎవరి మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిని గౌరవించుకునేటువంటి విధంగా ఉంటమే మన చట్టాలు, మన రాజ్యాంగం. అయితే మీరు ఇక కామన్ మన సివిల్ కోడ్ ఉంటుంది, అందరికి ఒకటే చట్టము. రేపొద్దు తీసుకురాబోతుంది బీజేపీ, ఒకే దేశం ఒకే చట్టం అనేటువంటి దాన్ని కూడా తీసుకురాబోతుంది. ఇప్పుడు ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ సంప్రదాయాలు వేరు ఉంటాయి, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు ఉంటాయి, ముస్లిం ఆచార వ్యవహారాలు వేరు ఉంటాయి, ఇంకొక హిందువుకు సంబంధించినటువంటి సంప్రదాయ ఆచార వ్యవహారాలు, ఒక ప్రాంతంలో ఉండేటువంటి హిందువులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు, అదేవిధంగా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య హిందూ సంప్రదాయాలు డిఫరెన్సెస్ ఉంటాయి. వాటన్నిటినీ గౌరవించుకుంటూ మనం ముందుకెళ్ళటం అనేటువంటిది మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కల్పించినటువంటి ఒక బ్యూటీ అండి. అది మనకు బలం ఉంది కాబట్టి ఏదైనా చేసేస్తామంటే ఎట్ట కుదిరింది? రేపు పొద్దున ఒక్క దానికి సంబంధించినటువంటి మీరు చట్ట సవరణ చేయొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టుగా కూడా మార్చవచ్చు. అదంతా కూడా ప్రజామోదం. వీళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే, ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు, భారతదేశంలో ముస్లింకి సంబంధించినటువంటి వాళ్ళు మనకేమీ రాజకీయంగా వాళ్ళు ఓట్లు అవసరం లేదు. ఇది బీజేపీ వైఖరి. ఇది ప్యూర్లీ పొలిటికల్ డెసిషన్ గా ముందుకు వెళ్తుంది బీజేపీ. వాళ్ళకి మైనారిటీలకు మేము వ్యతిరేకంగా ఉన్నాం అని చెప్పటం ద్వారాగా ఆ 12%, 10%, 15% ఉన్న ముస్లింలకు మేము వ్యతిరేకంగా ఉన్నామంటే 85%, 88% ఉన్నటువంటి హిందూ అందరూ కూడా, లేకపోతే వాళ్ళందరూ మా వైపుకు రావాలి, హిందూ ఓటు పోలరైజ్ కావాలి అనేటువంటిది ఈ రోజున ఒక రాజకీయ పరమైనటువంటి ఎజెండాతో బీజేపీ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మాకు ఆమోదం వస్తుంది, మేము చెప్పింది మాకు అందరూ పార్లమెంట్లో మద్దతు వస్తుంది అని మా ఇష్టారాజ్యంగా చేస్తామని అంటే, ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సందర్భంలో బీజేపీ చేసినటువంటి తప్పులకి ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన ప్రజలు సరైన రీతిలో వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పేదానికి అవకాశం ఉంది. బుద్ధి అంటే అదేమి నేనేం చెడు మాట ఏం కాదు, ఏదో ఒక ప్రజాస్వామ్యంగానే
ఇక్కడ రెండో అంశం ఏంటి, అసదుద్దీన్ ఓవైసీ పొలిటికల్ విషయాలను కూడా కొన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి విషయం కానీ, లేదా బీహార్కి సంబంధించినటువంటి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వీళ్ళ ద్వారానే కదా ఈ రోజున నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నది. ఒకప్పుడు ముస్లిం మైనారిటీల హక్కుల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరు, నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎందుకు మరి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, మీరు మిమ్మల్ని ముస్లిం మైనారిటీలు వ్యతిరేకిస్తారు, మీరు చాలా రాజకీయంగా దెబ్బతింటారు అనేటువంటి విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. అయితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదేవిధంగా నితీష్ కుమార్, అసదుద్దీన్ ఓవైసీలు బెదిరింపులకి ఇలాంటి దానికి వీళ్ళు భయపడేదానికి అవకాశం లేదు. బీజేపీ కూడా భయపడదు. ఎలా, ఎందుకు అని అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. బీజేపీ ఒక ఎన్డీఏ కూటమి తరఫున ఒక నిర్ణయం చేసింది అంటే వాళ్ళు భాగస్వామ్య పక్షాలుగా అనివార్యంగా వాళ్ళు ఒక చేతి మంట రెండు చేతులు ఎత్తుతారు, దానికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఎన్డీఏ నిర్ణయాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఒక మేము ముస్లిం మైనార్టీలు కావాలని మేము దీనికి వ్యతిరేకిస్తున్నామని చెప్తారా? చెప్పరు కదా. అది రాజకీయంగా వాళ్ళకి వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశానికి, జనసేనకి వ్యతిరేకంగా మొన్న ఓట్లు ఏమన్నా వేశారా? అందరూ వేశారని చెప్పలేము, ఎందుకంటే మెజారిటీ మిగతా వాళ్ళందరూ అనుకూలంగా ఉన్నాక బీజేపీతో పొత్తుంది కాబట్టి జనసేన బీజేపీని ముస్లింలు వ్యతిరేకించిన 164 సీట్లు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ముస్లింస్ ఓటర్ల మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా ఏం లేవు. అలాగని ముస్లింలు అందరూ కూడా ఏకతాటిపైకి వస్తానని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు అసదుద్దీన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆయనే ప్రభావం చూపించలేరు. రెండోది ఏంటి అని అంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ ఎపిసోడ్ చూస్తే కనుక పత్రాలు లేని ఆస్తుల విషయంలోనే ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే యాజమాన్య హక్కులు తేల్చడం అనేది చాలా కష్టమైన పని. ఖచ్చితంగా దాని యాజమాన్య హక్కులు ఎవరైనా తేల్చలేని పరిస్థితుల్లో మరి ఆ ఆస్తులను ఏమవుతాయి? ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, లేకపోతే ఎప్పటి నుంచో వీళ్ళ కింద బోర్డు కింద ఉంది కదా అని చెప్పి వదిలేస్తుందా? ప్రభుత్వం ఆటోమేటిక్ గా స్వాధీనం చేసుకుంటుందండి. ఏదైనా పత్రం లేదు, ఏమీ లేదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తి కిందే వస్తుంది కదా, అది ఆటోమేటిక్ వస్తుంది. వాళ్ళ ఈ చట్ట సవరణ యొక్క ఉద్దేశం అది. ముస్లిం మైనారిటీల యొక్క ఆందోళన కూడా కారణం ఇది. మరి వాళ్ళ యొక్క భూములకు సంబంధించినటువంటి విషయంలో రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు మీ ఇష్టారాజ్యంగా అవన్నీ చేస్తే, లేకపోతే మీరు ఒక భూమిని అడ్డం పెట్టుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కొంతమంది దీటినన్నింటినీ ఇవి చేస్తున్నారంటే అన్నిటి మీరు చర్యలు తీసుకోండి. అక్రమాలు ఏమైనా జరిగితే ఒక పేరుతో జరిగేటువంటి అక్రమాల మీద ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి హక్కులు ఉంటాయి. అయితే ఇక్కడ బీజేపీ వాదన అయినాక మిత్రులు మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం ప్రభుత్వ నియంత్రణ ఉంది, ముస్లింల మీద ఎందుకు ఉండకూడదు అని అంటారు. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి నియంత్రణ ఎలాగుందో, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఈ పూజలు, నైవేద్యాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో మరి ఎండోమెంట్ నిర్ణయిస్తున్నా కదా. ఇప్పుడు ఏదో డబ్బులు వచ్చేటువంటి కొన్ని హిందూ దేవాలయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ విధమైన అందుకని ఎండోమెంట్కి సంబంధించిన పరిధిలోకి వచ్చింది. అందుకని హిందూ దేవాలయాలు అలా ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వ పెత్తనం ఉంది కాబట్టి మీరు ముస్లింలు కూడా తీసుకురండి, క్రైస్తవ చర్చిలు కూడా తీసుకురండి అని చెప్పేటువంటి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ విధమైనటువంటిది అందరికీ ఒకే రకమైనటువంటి సంప్రదాయాలు లేవు, ఒకే విధానాలు లేవు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు, కస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, పాలకుల మీద ఉంది. అలా గౌరవించకుండా మేము బుల్డోజ్ చేస్తాం, తొక్కించుకుంటూ వెళ్తాం, మెజారిటీ నిర్ణయం ఇది అనేటువంటి పేరుతో కనుక వెళ్తే అది అప్రజాస్వామికమైనటువంటి చర్యగా మిగిలిపోతుంది అనటంలో మాత్రం ఎటువంటి సందేహం. అంటే ఈ బోర్డులో ప్రధానంగా ఇతర మతస్థులను కూడా పెట్టడం అనేది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. మరి దీన్ని ఎలాగా సాల్వ్ చేస్తారు? నిజంగా ఖచ్చితంగా అపోజ్ చేసేటువంటి అంశం అండి ఇది. అపోజ్ చేసేటువంటి ముస్లింలే కాదు, ప్రజాస్వామిక వాదులందరూ అపోజ్ చేస్తారండి దీన్ని. ఎందుకు అనంటే ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డులో నువ్వు వేరే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ పెత్తనం చేయించి ఇష్టారాజ్యంగా వాటిని మొత్తాన్ని కూడా అన్యాక్రాంతం చేసేటువంటి విధంగా, ప్రభుత్వం లాక్కునేటువంటి విధంగా కుట్రలు చేసినట్టు ఈ రోజున వాళ్ళు ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, ముస్లిం మైనారిటీలకు ప్రత్యేకంగా ఎందుకు, వాళ్ళకి అసలు చట్టాలు ఎందుకు, వాళ్ళ కోసం ప్రత్యేకమైన హక్కులు ఎందుకు అంటే ఈ రోజున భారతదేశంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎస్ మేము భారతీయులు అని చెప్పుకుంటే, ముస్లిం మైనారిటీలు అనేటువంటి వాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మేము వెళ్ళము, మాకు ఈ దేశం, మేము ఈ దేశ పౌరులం,
అని వాళ్ళు ప్రకటించుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి మైనారిటీలు వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనం రాజ్యాంగ పరంగా మనం కొన్ని హక్కులు కల్పించాం. Right. ఆ రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరించండి. ఆ రాజ్యాంగానికి మీరు విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాకు బలం ఉంది కాబట్టి మేము పార్లమెంట్ లో చట్టాలు చేసేస్తాం, మా బలాన్ని ఉపయోగించి బుల్డోజ్ చేసేస్తాం అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇది అప్రజాస్వామికమైన చర్యగా ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ విషయంలో మరి స్పందించాలి. కేవలం ముస్లింలు మాత్రమే కాదు, ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. రైట్.